ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 10వ వచనము. దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునికును తన ఇంటి అంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. ప్రేమినోళ్ళరా, ఇక్కడ దేవుని చేత దయ పొందినవాడు, జ్ఞానము పొందుకున్నవాడు మరి ఎవరతను అంటే భక్తుడైన యోసేపు అండి. యోసేపు ఎంతగానో దేవుని ద్వారా దయా జ్ఞానమును పొందుకున్నవాడు, చక్కటి కళలకి భావాలు చెప్పగలిగినవాడు, మంచి ప్రార్థనాపరుడుగా జీవించినవాడు. కాబట్టి అతను దేవుని ద్వారా దయా జ్ఞానమును పొందుకోగలిగాడంటే దేవుని ఎదుట అతను ఎలా నడుచుకున్నాడు? యథార్థవంతుడుగా నడుచుకున్నాడండి, పరిశుద్ధుడుగా నడుచుకున్నాడు. తన జీవితంలోనికి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. తన తండ్రికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తన అన్నదమ్ములే తనకి విరోధముగా మారిపోయారు. తన కుటుంబం నుంచి ఎన్నో సంవత్సరాలు తను దూరం అయిపోయాడు. ఒంటరిగా పరాయి దేశంలో ప్రియమైన వాళ్ళరా చెరసాలలో బంధించబడి ఉన్నాడు. బానిసగా తను అమ్మబడ్డాడు. ఎన్నో శ్రమల మధ్య తను జీవించాడు. కానీ దేవుణ్ణి మాత్రము అతను విడిచిపెట్టలేదు. దేవుని ఎదుట యథార్థత, పరిశుద్ధత, ప్రార్థన తను వదలలేదు ప్రియమైన వాళ్ళరా. అందుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడండి. అతనిని ఫరో మరి ఇల్లంతటికి కూడా, ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క ఇల్లంతటికి కూడా అధికారిగా నియమించాడు అతనిని. అతను పర్మిషన్ లేకుండా ఎవరు కూడా కాలైనా చెయ్యైనా ఎత్తకూడదు. అటువంటి అధికారాన్ని ఆనాడు ప్రియమైన వాళ్ళరా అధిపతి అయిన యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. కారణము ఒకసారి ఆలోచించండి. దేవుని ఎదుట తను కలిగి ఉన్న చక్కటి ప్రవర్తన, తను చేసిన భక్తి, వాటన్నిటిని కూడా సమకూర్చిందండి. కావున ఈ ఉదయకాలమందు మీరు ఆలోచించండి. ప్రభు ఎదుట మనము కలిగి ఉన్న ప్రవర్తనను బట్టే దేవునికి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. చూడండి, ఐగుప్తు దేశం తనకు పరాయి దేశమే అయినా పోతేఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తను నమ్మకస్తుడిగా ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలాగే ఐగుప్తు రాజు తనకి పని అప్పగించినప్పుడు కూడా నమ్మకస్తుడిగానే ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నమ్మకస్తుడైన సేవకుడు యోసేపు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.